హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గౌతమి అభిరుచులు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీగా చలిమిడి ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. చలిమిడిని మేము గంగమ్మ అమ్మవారికి సాంప్రదాయ నైవేద్యంగా పెడుతూ ఉంటామండి. నైవేద్యంగానే కాకుండా మామూలుగా స్నాక్స్గా అయినా తినడానికి కూడా చేసుకోవచ్చండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 1 కప్ వేరుశనగ పప్పును తీసుకున్నానండి. వీటిని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి. ఈ వేరుశనగ పప్పు మాడిపోకుండా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుందండి. దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఆ తర్వాత వేరొక ప్యాన్లో 1 గ్లాస్ బెల్లాన్ని తీసుకున్నానండి. అంటే 350 గ్రామ్స్ తీసుకున్నాను. బెల్లం కరిగించడానికి 1 టీ గ్లాస్ 50 ml వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వాటర్ ఎక్కువగా వేయకూడదండి. ఒకవేళ వేసినా పాకం తయారవ్వటానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందన్నమాట. ఈ బెల్లంని ఉండలు లేకుండా మొత్తం కరిగించుకొని ఫిల్టర్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో సన్నని ఇసుక లాంటిది ఉంటే పక్కకు తీసేయచ్చు. అదే ప్యాన్ని క్లీన్ చేసుకొని ఈ బెల్లం వాటర్ని మరలా ఇందులోకి పోసాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి తెరలు వచ్చే వరకు ఈ పాకాన్ని మరిగించుకోవాలి. చూడండి, పాకం ఎలా తయారైందో తెలుసుకోవడం కోసం ఒక ప్లేట్లో 20 ml వాటర్ని పోసుకుని ఇందులో కాగిన పాకంని 3 డ్రాప్స్ వేసాను. చలిమిడికి మరీ లేతగాను మరీ ముదురు పాకంగాను ఉండకూడదు. పాకం ఉండగా వచ్చి మెత్తగా ఉంటే సరిపోతుందండి. ఈ పాకంలో యాలకుల పౌడర్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగ పప్పులను చల్లారిన తర్వాత పొట్టు లేకుండా తీసుకొని పప్పును 2 దెబ్బలుగా చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం రైస్ని నానబెట్టి ఆరబెట్టుకుని దానిని మిల్లో కొట్టించి తెచ్చుకున్నానండి. బియ్యపు పిండి డ్రై అవ్వకుండా తడిగా ఉన్నప్పుడే చలిమిడి చేసుకోవాలి. 350 బెల్లంకు నేను 400 గ్రామ్స్ పిండిని తీసుకున్నానండి. పాకంలోకి పిండి వేసుకుంటూ ఒకేసారి యాడ్ చేయకుండా కొద్దిగా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ మధ్యలో పల్లీలను కూడా యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. ఇందులోకి 1/2 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేశాను మంచి ఫ్లేవర్ కోసం. ఒకేసారి పిండి వేస్తే పాకం తక్కువ అవ్వచ్చు, అలాగని పాకం ఎక్కువ ఉంటే పిండి తక్కువ అవ్వచ్చు. కాబట్టి ఈ కొలతలతో ఇలా గనక చేశారంటే బాగా కుదురుతుంది. ఈ విధంగా పిండిని మరియు పల్లీలను కొంచెం వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, నాకు సరిపోయింది. ఇప్పుడు మంచి కన్సిస్టెన్సీ వచ్చేసిందంటే ఈ విధంగా ఉంటే సరిపోతుంది పిండి. దీనిని వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా ఉండలుగా తయారు చేసుకోవాలి. తడి ఆరిపోయిందంటే ఉండకు రాదండి. నాకైతే పర్ఫెక్ట్గా కుదిరిందండి. చూడండి, మంచి షేప్లో కూడా వచ్చింది. అంతేనండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది కదా. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మరలా మీ ముందు వస్తూ ఉంటాను.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.